ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి విదేశీ విరాళాలు నిబంధనలకు విరుద్ధంగా వచ్చినాయని మరొక కొత్త కేసు. విదేశీ విరాళ నియంత్రణ చట్టానికి విరుద్ధంగా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి 7,08,00,000 రూపాయలను విదేశాల నుండి సేకరించిందని ఆమ్ ఆద్మీ పార్టీ సేకరించిందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేంద్ర హోంశాఖ చెప్పింది. పంజాబ్ మాజీ ఆప్ ఎమ్మెల్యే సుఖ్పాల్ సింగ్ ఖైరా మీద డ్రగ్స్ సంబంధిత మనీ లాండరింగ్ కేసులో సోదాలు చేపట్టినప్పుడు ఆప్ విదేశీ విరాళాలకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లు, ఈమెయిల్స్ లభించాయని ఈడీ పేర్కొంది. 2014-22 మధ్య ఆప్ 7,08,00,000 అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌదీ అరేబియా, దుబాయ్, కువైట్, ఒమన్ల నుంచి సేకరించిందని, ఇది FCRA ప్రజాప్రాతినిధ్య చట్టం, ఇండియన్ పీనల్ కోడ్ను ఉల్లంఘించడమేనని చెప్పింది. ఆప్ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్, కుమార్ విశ్వాస్, అనికిత్ సక్సేనా, కపిల్ భరద్వాజ్ మధ్య జరిగిన ఈమెయిల్ సంప్రదింపుల్లో ఇందుకు సంబంధించిన ఆధారాలను పేర్కొంది. అమెరికా, కెనడాలో నిధుల సేకరణ కార్యక్రమాలు విరాళాలు ఇచ్చిన వ్యక్తుల వివరాలను ఆప్ తమ ఖాతాల్లో, పుస్తకాల్లో చూపలేదండి. అదే కదా చెప్పింది. ఇంకా కొన్ని, అతని పేరేంటి, మొన్న పన్ను ఎవడైతే అమెరికాలో తప్పించుకు తిరుగుతున్నాడో వాడు చెప్పాడు కదా 150 కోట్ల రూపాయల విరాళాలు ఇచ్చాము. దేని గురించి అంటే ఖలిస్తానీ తీవ్రవాదిని ప్రస్తుతం జైల్లో ఉన్నటువంటి వాడిని విడిచిపెట్టడానికి ఒప్పుకుని ఇట్లాగిచ్చామని కూడా చెప్పుకొచ్చారు కదా.